మా ఈరోజు క్లాస్లో ఫ్లాగ్ బిట్స్ అండ్ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్. ఫ్లాగ్ బిట్స్ అంటే మీకు ఫ్లాగ్ బిట్స్ అండ్ పిఎస్డబ్ల్యూ మీన్స్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్. మీకు పిఎస్డబ్ల్యూ రిజిస్టర్ ఈజ్ 8-bit రిజిస్టర్. పిఎస్డబ్ల్యూ రిజిస్టర్ అనేది 8-bit రిజిస్టరు. ఇందులో 5 ఫ్లాగ్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ బ్లాక్ డయాగ్రామ్లో 8051 బ్లాక్ డయాగ్రామ్లో ఆర్కిటెక్చర్ ఫస్ట్ టాపిక్లో మనం ఫ్లాగ్ బిట్స్ నేర్చుకున్నాం. 5 స్టేటస్ ఫ్లాగ్స్ అనుకున్నాం. ఏమేంటంటే క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, నెక్స్ట్ జీరో ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్ అండ్ ప్యారిటీ ఫ్లాగ్. దీస్ ఆర్ ది 5 స్టేటస్ ఫ్లాగ్స్. ఈ 5 ఫ్లాగ్స్ ప్లస్ రిమైనింగ్ 3 బిట్స్. ఇందులో ఒకటి అన్యూజ్డ్ బిట్, నెక్స్ట్ రిమైనింగ్ ఏమో రిజిస్టర్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇవన్నీ కలిపి 5 + 3 8. ఇక్కడ పిఎస్డబ్ల్యూ 0. దిస్ వన్ ఈజ్ ది పిఎస్డబ్ల్యూ 0, పిఎస్డబ్ల్యూ 1, పిఎస్డబ్ల్యూ 2, 3, 4, 5, 6, 7. పిఎస్డబ్ల్యూ 7 అంటే 0 నుంచి 7 క్యారీ ఫ్లాగ్. ఈ 0 నుంచి 7 పిఎస్డబ్ల్యూ 0 టు పిఎస్డబ్ల్యూ 7 కాబట్టి 8-bit రిజిస్టర్స్. కాబట్టి పిఎస్డబ్ల్యూ 7 అనేదేమో క్యారీ ఫ్లాగ్. ఏసీ మీన్స్ ఆక్సిలరీ క్యారీ ఈజ్ పిఎస్డబ్ల్యూ 6. నెక్స్ట్ F0 ఈజ్ ది పిఎస్డబ్ల్యూ 5 అవైలబుల్ టు ది యూజర్ ఫర్ జనరల్ పర్పస్ రిజిస్టర్ బ్యాంక్. పిఎస్డబ్ల్యూ 4 ఈజ్ ది RS1 రిజిస్టర్ సెలెక్ట్ 1, రిజిస్టర్ సెలెక్ట్ 0. పిఎస్డబ్ల్యూ 4 ఏమో RS1, పిఎస్డబ్ల్యూ 3 ఏమో RS0. పిఎస్డబ్ల్యూ 4 RS1, పిఎస్డబ్ల్యూ 3 ఏమో RS0. RS1 ఏమో సెలెక్టర్ బిట్ 1, పిఎస్డబ్ల్యూ 3 మీన్స్ RS0 ఈక్వల్ టు రిజిస్టర్ బ్యాంక్ సెలెక్టర్ బిట్ 0. నెక్స్ట్ పిఎస్డబ్ల్యూ 2 ఏమో ఓవర్ఫ్లో ఫ్లాగ్. నెక్స్ట్ పిఎస్డబ్ల్యూ 1 ఏమో యూజర్ అన్డిఫైనబుల్ బిట్. నెక్స్ట్ ఫస్ట్ ఏమో పిఎస్డబ్ల్యూ 0 ఏమో ప్యారిటీ ఫ్లాగ్. కాబట్టి 0 నుంచి 7 ఈ 8 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో 5 మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ రిమైనింగ్ పిఎస్డబ్ల్యూ 1 అనేది మనం అన్డిఫైన్డ్, రిమైనింగ్ 7 ఫ్లాగ్స్ మనం యూజ్ చేసుకుంటాం. పిఎస్డబ్ల్యూ 0 ఏమో ప్యారిటీ ఫ్లాగ్ సెట్ క్లియర్డ్ బై హార్డ్వేర్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ టు ఇండికేట్ యాన్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ది ఎక్యుములేటర్. అంటే మీకు క్యారీ ఫ్లాగ్ అంటేనేమో మనం ఎయిదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు క్యారీ అనేది వచ్చిందా లేదా. క్యారీ 1 వస్తేనేమో క్యారీ ఉన్నట్టు సెట్ అయినట్టు, క్యారీ కనుక 0 వస్తేనేమో రీసెట్ అయినట్టు, అలా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ అనేది మనం 3rd బిట్ నుంచి 4th బిట్కి క్యారీ అనేది రీచ్ అయితే వస్తే కనుక క్యారీ ఉన్నట్టు ఆక్సిలరీ క్యారీ, లేకపోతే రీసెట్ 0 అయినట్టు. నెక్స్ట్ పిఎస్డబ్ల్యూ 5 అనేదేమో మీకు ఓవర్ఫ్లో ఫ్లాగ్. F0 ఓవర్ఫ్లోనేమో పిఎస్డబ్ల్యూ 2. నెక్స్ట్ 3, 4 ఏమో రిజిస్టర్ బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. RS0 ఏమో 0 సెలెక్టర్ బిట్ని, RS1 ఏమో సెలెక్టర్ బిట్ 1 అని రిజిస్టర్ని బ్యాంక్స్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3 4 రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి. అందులో ఏ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ పిఎస్డబ్ల్యూ 3, 4 డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ప్యారిటీ అనేదేమో మనకు వచ్చిన రిజల్ట్లో ఎక్యుములేటర్లో స్టోర్ అయ్యే రిజల్ట్లో ఆ రిజల్ట్లో మీకు ఎన్ని వన్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటేనేమో ఆడ్ ప్యారిటీ అయినట్టు. ఈవెన్ ప్యారిటీ అవ్వాలంటే ఏమో మీకు ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. 1 అయితే, ఆడ్ నెంబర్ అయితేనేమో 0 అయినట్టు. వచ్చిన రిజల్ట్లో వచ్చిన వన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్యారిటీ ఈవెనా ఆడా అనేది. నెక్స్ట్ ఇక్కడ RS1, RS0 రిజిస్టర్ బ్యాంకు వాటి యొక్క అడ్రస్. మనం మామూలుగా 258 అని చెప్పుకున్నాం కదా, 00 నుంచి మీకు 1F వరకు 255. మీకు ఇందులో బ్యాంక్ 4 బ్యాంక్స్ అనుకున్నాం. రిజిస్టర్ బ్యాంక్ 0, 1, 2, 3. ఈ రిజిస్టర్స్ మనం సెలెక్ట్ చేసుకునేవి 00 అయితేనేమో బ్యాంక్ 0 అని సెలెక్ట్ చేసుకుంటుంది.
అది 00 నుంచి 07. ఈచ్ బ్యాంక్ అనేది 8 బిట్ రిజిస్టర్. కాబట్టి 00 నుంచి 07 మీన్స్ 8 బిట్. బ్యాంక్ 0 యొక్క అడ్రస్ ఏమో 00 to 07. హెచ్ మీన్స్ హెక్సాడెసిమల్ నెంబర్. నెక్స్ట్ 01 కనుక అయితే RS1 0, RS0 1 అయితే బ్యాంక్ 1ని సెలెక్ట్ చేసుకోండి. అది 08 to 0F. నెక్స్ట్ బోత్ ఆర్ RS1 is 1, RS0 is 0 అయితే రిజిస్టర్ బ్యాంక్ 2ని సెలెక్ట్ చేసుకోండి. మీకు మామూలుగా ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్ 00 మీన్స్ 0, 01 మీన్స్ 1, 10 మీన్స్ 2, 11 మీన్స్ 3 అని మీకు తెలుసు బైనరీలో ఈక్వలెంట్ నెంబర్స్. వాటిని బట్టి మీరు బోత్ ఆర్ 0 అయితేనేమో బ్యాంక్ 0, RS1 0, RS0 1 అయితేనేమో ఫస్ట్ RS1 RS0 గుర్తుపెట్టుకోండి. 01 అయితేనేమో బ్యాంక్ 1 అని సెలెక్ట్ చేసుకుంటుంది. 10 అయితేనేమో బ్యాంక్ 2ని, బోత్ ఆర్ 11 అయితేనేమో బ్యాంక్ 3ని సెలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు వాటి యొక్క అడ్రసెస్ 07తో ఎండ్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టార్టింగ్ అడ్రస్ 8 to F. F ఆఫ్టర్ 10 కాబట్టి 10 to 17. నెక్స్ట్ 18 to 1F. అలా ఆ బ్యాంక్స్ని బట్టి వాటి యొక్క అడ్రస్ కూడా ఉన్నాయి. అది ఏ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంది వాటి యొక్క అడ్రస్ అనేది ఈ ట్యాబ్లెట్ ఫామ్ ద్వారా మీకు క్లియర్గా అర్థం. ఇప్పుడు అసలు ఫ్లాగ్ రిజిస్టర్. ది ఫ్లాగ్ రిజిస్టర్ ఇన్ ది 8051 ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. దాన్నే PSW రిజిస్టర్ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ an 8-bit రిజిస్టరు. ఇట్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ది ఫ్లాగ్ రిజిస్టర్. దీన్ని ఫ్లాగ్ రిజిస్టర్ అని కూడా అంటారు, ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ది PSW రిజిస్టర్ ఈజ్ 8 bits. ఓన్లీ 6 bits of it are used by the 8051. 2 unused bits are user undefinable flags. 4 of the flags are called conditional flags, meaning that they indicate some conditions that result after an instruction is executed. These are carry flag, auxiliary carry flag, parity flag, and overflow flag. These 4 are conditional flags. Remaining flags are undefinable flags. As seen from figure, the bits PSW3 and PSW4 are designated as RS0 and RS1 respectively, and are used to change the bank registers. As seen from figure, the bits PSW5 and PSW1 bits are general purpose status flag bits and can be used by the programmer for any purpose. Next, carry flag అంటే ఏంటంటే this flag is set whenever there is a carry out from the D7 bit. అంటే మీకు D0 to D7 వరకు ఉంటుంది. D7 బిట్ తర్వాత మీకు ఎక్స్ట్రాగా వస్తే దాన్ని క్యారీ కింద కన్సిడర్ చేస్తాం, either 1 or 0. This flag bit is affected after an 8-bit addition or subtraction. It can also be set to 1 or 0 directly by an instruction. either 1 or 0. 1 వస్తే సెట్ అవుతుంది, 0 క్యారీ వస్తే రీసెట్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే ఇఫ్ దేర్ ఈజ్ ఏ క్యారీ ఫ్రమ్ D3 to D4 డ్యూరింగ్ యాన్ యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. either ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు 8-bit రిజిస్టర్ని అందులో 3rd బిట్ నుంచి 4th బిట్కి క్యారీ కనుక వస్తే 3rd నుంచి 4thకి క్యారీ కనుక వెళ్తే అక్కడ ఆక్సిలరీ క్యారీ ఎఫెక్ట్ అయినట్టు. దిస్ బిట్ ఈజ్ సెట్ అదర్వైజ్ ఇట్ ఈజ్ క్లియర్. ప్యారిటీ ఫ్లాగ్. ది ప్యారిటీ ఫ్లాగ్ రిఫ్లెక్ట్స్ ది నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ది అక్యుములేటర్ ఏ రిజిస్టర్ ఓన్లీ ఇఫ్ ది ఏ రిజిస్టర్ కంటైన్స్ యాన్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ప్యారిటీ అనేది 1 అయినట్టు, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ప్యారిటీ అనేది 0 అయినట్టు. Therefore P is 0 అంటే it has even number of ones. మనకు వచ్చిన రిజల్ట్లో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటేనేమో ప్యారిటీ ఈజ్ 1, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటేనేమో ప్యారిటీ ఈజ్ 0. నెక్స్ట్ ఫ్లాగ్ ఓవర్ఫ్లో ఫ్లాగ్. దిస్ ఫ్లాగ్ ఈజ్ సెట్
whenever the result of a signed number operation is too large, causing the higher order bit to overflow into the sign bit. Next, the overflow flag is only used to detect errors in signed arithmetic operations, and the carry flag is used to detect errors in unsigned arithmetic operations. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 101141 ఈ ఎడిషన్ కనుక చేస్తే మీకు ఇక్కడ ఎడిషన్ ఈ ఫ్లాగ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఏంటనేది పిఎస్డబ్ల్యూ రిజిస్టర్ని మనం ఎలా డిఫైన్ చేస్తామనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ ఎడిషన్ ద్వారా మనం ఇంత ప్రీవియస్ దీంట్లో ఫ్లాగ్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ఫ్లాగ్స్ ఈ ఎడిషన్లో ఎలా ఎఫెక్ట్ అవుతాయో చూడండి. 1 + 1 10 ఇక్కడ 1 క్యారీ వస్తుంది. అప్పుడు 1 + 1 + ఉన్న క్యారీ మొత్తం 1 1 మళ్ళీ ఇక్కడ 1 క్యారీ 1 ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ 1 + 0 క్యారీ వచ్చింది 1 బట్ 1 + 1 1 0 ఇక్కడ 1 వేస్తాం ఇక్కడ 0 నెక్స్ట్ ఇక్కడ 3 1s వస్తాయి 1 1 నెక్స్ట్ వచ్చిన క్యారీ కాబట్టి 1 1 ఇక్కడ 1 వేస్తాం ఇక్కడ 1 నెక్స్ట్ ఇక్కడ 3 1s కాబట్టి మళ్ళీ ఇక్కడ క్యారీ 1 ఇక్కడ 1 నెక్స్ట్ ఇక్కడ 1 ఇక్కడ వచ్చిన క్యారీ 1 + 1 1 0 1 ఇక్కడ క్యారీ ఈ లైన్లో అన్ని జీరోస్ ఇక్కడ క్యారీ కాబట్టి ఈ 1 ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 + 0 1 కాబట్టి ఇక్కడ దేర్ ఈజ్ నో క్యారీ ఇక్కడ ఏమైనా క్యారీ వచ్చిందా ఏమి లేదు కాబట్టి క్యారీ 0 అన్నట్టు ఎడిషన్ చేస్తే. కాబట్టి ఫస్ట్ PSW7ని మనం ఎలా డిఫైన్ చేస్తాం క్యారీ ఫ్లాగ్ అనేది 0 సిన్స్ దేర్ ఈజ్ నో క్యారీ. క్యారీ ఫ్లాగ్ 0 అని ఎలా చెప్పుకుంటున్నాం అక్కడ ఏమి క్యారీ అనేది లేదు క్యారీ అనేది 0 వచ్చింది కాబట్టి దాన్ని క్యారీ ఫ్లాగ్ 0 అని రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ PSW6 ఏంటి ఆక్సిలరీ క్యారీ ఈజ్ 1 అంటున్నాం సిన్స్ దేర్ ఈజ్ క్యారీ ఫ్రమ్ D3 to D4. చూడండి D3 నుంచి D4కి క్యారీ వెళ్ళింది ఇది D0 to D1 D2 D0 ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ D0 D1 D2 D3 D4 అంటే ఇక్కడ నుంచి 1 + 1 + 1 1 1 కాబట్టి D3 నుంచి D4కి క్యారీ వెళ్ళింది కాబట్టి AC ఈజ్ 1 సిన్స్ దెర్ ఈజ్ క్యారీ ఫ్రమ్ D3 to D4 కాబట్టి ఆక్సిలరీ క్యారీ ఈజ్ 1. నెక్స్ట్ PSW5 అంటే F0 0 0 అన్యూజ్డ్. నెక్స్ట్ 4 3లో ఆ రిజిస్టర్ RS1 రిజిస్టర్ బ్యాంక్ సెలెక్ట్ టు RS1 ఈజ్ 0. నెక్స్ట్ అలాగే రిజిస్టర్ బ్యాంక్ సెలెక్ట్ బిట్ RS0 ఈజ్ 0 కాబట్టి సిన్స్ బ్యాంక్ 0 బోత్ ఆర్ 0 0 కాబట్టి ఇక్కడ బ్యాంక్ 0ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ 0 అంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ సిన్స్ దెర్ ఈజ్ నో క్యారీ కాబట్టి ఫ్రమ్ D6 నుంచి D7కి అది ఓవర్ఫ్లో ఫ్లాగ్. నెక్స్ట్ PSW1 అనేది నాట్ యూజ్డ్ హెన్స్ 0. నెక్స్ట్ ప్యారిటీ అనేది ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ 1s కాబట్టి అక్యుములేటర్లో ఆడ్ నెంబర్ వచ్చినాయి మొత్తం 5 1s వచ్చినాయి కాబట్టి ప్యారిటీ అనేది 1 అవుతుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ 1s వస్తే అక్యుములేటర్లో ప్యారిటీ 1. చూడండి 1s ఎన్ని కౌంట్ చేయండి ఎన్ని వచ్చింది మీకు ఆడ్ నెంబర్ 1 2 3 4 5 5 కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి సిన్స్ దేర్ ఈజ్ an odd number of 1s in the accumulator and parity is 1 అలా కాకుండా ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s వస్తే ప్యారిటీ అనేది 0 అవుతుంది. దీంతో మీకు ఫ్లాగ్ బిట్స్ ఆర్ PSW రిజిస్టర్ కంప్లీట్ అయింది.